యా హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్ మ్యాచ్ నెంబర్ 65 ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 23 ఈవినింగ్ 7:30 PM ఏక్నాథ్ స్టేడియంలో లక్నోలో జరుగుతుందన్నమాట. అండ్ ఎందుకంటే మనకు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్ అన్ని అక్కడికి షిఫ్ట్ చేశారన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక బెంగళూరులో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది కాబట్టి ఇంకా మిగతా రెండు మ్యాచ్లు కూడా ఆర్సీబీవి సేమ్ స్టేడియంలోనే జరుగుతాయి అనమాట, ఏక్నాథ్ స్టేడియంలో జరుగుతాయి. అండ్ మనకి ఏక్నాథ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్యాటింగ్ వికెటే ఉంటుంది అనమాట. ఇక్కడ పార్ స్కోర్ చూసుకుంటే 200 ఉందన్నమాట. పార్ స్కోరే 200 ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు బ్యాటింగ్ లైనప్కి ఖచ్చితంగా 210, 220 వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది, అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ బౌలింగ్ చూసుకున్నా కూడా ఎవరైతే మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీడియం ఫాస్ట్ వేసి కొద్దిగా వేరియేషన్స్ ఇస్తే వికెట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కూడా గేమ్లోకి అనేది వస్తారనమాట. ఎవరైతే వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా వికెట్స్ తీసే అవకాశం ఉంటుంది అనమాట. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ పిచ్ పైన. అండ్ ట్రెడిషనల్లీ చూసుకుంటే కూడా ఈ పిచ్ వచ్చేసి స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అనమాట. కాకపోతే ఈ ఇయర్ 200 స్కోర్ ఎవ్రీ మ్యాచ్ టచ్ అవుతుంది కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే 170, 180 వచ్చి చాలా కష్టంగా ఉండే. ఈ ఇయర్ అయితే 200 చాలా ఈజీగా వస్తుంది అనమాట. ట్రెడిషనల్లీ స్పిన్ వికెట్ అనమాట. మధ్యలో ఎక్కడైనా కూడా స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా వీళ్ళిద్దరూ ఇప్పుడు దాకా 25 మ్యాచెస్ ఆడారనమాట. 25 మ్యాచెస్లో కూడా ఆర్సీబీ వచ్చేసి 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, ఎస్ఆర్హెచ్ వచ్చేసి 13 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఈ పిచ్చికి తగ్గట్టుగా ఎవరికి ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేది మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పిచ్చికి బట్టి అనేసి మళ్ళీ మాట్లాడుకుందాం. సరే. అండ్ మనకు ఆర్సీబీలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, బెతల్ ఉండడు. జాష్ హజల్వుడ్ అయితే వస్తాను అన్నాడు, కాకపోతే ఈ మ్యాచ్లో అయితే ఉన్నాడు. ఆఫ్టర్ 27 తర్వాత అంటే వస్తాడు, ప్లేఆఫ్స్కి వస్తాడనమాట. లుంగి ఎంగిడి అప్పుడు ఉండడు అనమాట. లుంగి ఎంగిడిని రీప్లేస్ చేశారనమాట. జింబాబ్వే బౌలర్ అనుకుంటుందని జింబాబ్వే బౌలర్తో రీప్లేస్ చేశాడు. కాకపోతే తనైతే బెంచ్ మీదే ఉంటాడు అనమాట. ఒకవేళ ఇంకా చాలా ఇబ్బందులు ఉండి జాష్ హజల్వుడ్ కూడా రాకపోతే ఒకవేళ తనని వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అదే తప్ప తీసుకోరన్నమాట. లుంగి ఎంగిడికి టెస్ట్ ఛాంపియన్షిప్కి వాళ్ళు క్వాలిఫై అయినారు కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళంతా వెళ్ళిపోతారన్నమాట. అండ్ ఇంకా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ప్లేయింగ్ లెవెన్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఓపెనింగ్ సాల్ట్ అయితే కొద్దిగా ప్రాబ్లంలోనే ఉండేట్లు, కాకపోతే తన స్టైల్ బ్యాటింగ్ ఆడుతున్నాడు అనమాట. రావడము, ఉతికి ఆరేయడము, పోవడము. కాకపోతే ఇప్పుడు దాకా అవుట్ అయినటువంటి రన్అట్స్ అయ్యడం కానీ ఏదో సిల్లీగా అవుట్ అయ్యా అది కొడుతున్నాడు, కాకపోతే అవుట్ అయిపోతున్నాడు అనమాట. అలా జరిగాయి. అండ్ మనకి దేవదత్ పడికల్ చాలా అంటే చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు ఈ సీజన్లో, కాకపోతే ఇంజురీ వల్ల అవుట్ అయిపోయాడు అనమాట ఐపీఎల్ నుంచినే. అండ్ తనని కూడా రీప్లేస్ చేశారు మయాంక్ అగర్వాల్తో. తన ఎలా ఆడతాడో మనకైతే తెలియదు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంటుంది. అండ్ పటిద్దర్ మధ్యలో 2-3 మ్యాచ్లు మంచిగానే పర్ఫామ్ చేశాడు. తను కూడా ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు కాబట్టి తను ఎలా ఆడతాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఫినిషింగ్ రూపంలో అయితే టీమ్ డేవిడ్ అయ్యుండొచ్చు, జితేష్ శర్మ అయ్యుండొచ్చు, షెఫర్డ్ అయ్యుండొచ్చు, ముగ్గురు కూడా టాప్ మ్యాచ్ ఫామ్లో ఉన్నారు. అండ్ స్పిన్ విషయంలో కూడా శ్రేయస్ శర్మ అయ్యుండొచ్చు, కునాల్ పాండే అయ్యుండొచ్చు, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ ఎస్ దయాల్, భువనేశ్వర్ కూడా చాలా అంటే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో చూడాలి లుంగి ఎంగిడి ఏ మాత్రం పర్ఫామ్ చేసి మ్యాచ్ని గెలిపిస్తుంది. ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. ఎందుకంటే టాప్ 2లో ఫినిష్ చేస్తే ఒకవేళ క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా కూడా మళ్ళీ ఎలిమినేటర్ ఆడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎలిమినేటర్ 2 ఆడే ఛాన్స్ ఉంటుంది. లేదు మేము టాప్ 3లో ఉంటామంటే ఇంకా ఒక్కసారి ఎలిమినేట్ అయిపోయినట్లే అనమాట. అదే టాప్ 2లో ఫినిష్ చేశారంటే లీగ్ని మళ్ళీ వాళ్ళకి ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. ఈ రెండు మ్యాచ్లు గెలిచారంటే ఇదే అయ్యుండొచ్చు. ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి, ఇంకొకటి ఎల్ఎస్జితో ఉందనుకుంటా. ఈ 2 మ్యాచ్లు గెలిస్తే కనుక చాలా అంటే చాలా మంచి
ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఫైనల్ గెలవడానికి. అండ్ వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ మయాంక్ అగర్వాల్, రజిత్ పటిదార్ అండ్ జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, షెఫర్డ్, కునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అండ్ సుయాష్ శర్మ, ఎస్ దయాల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మనకు లుంగి ఎంగిడి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకున్నా కూడా సేమ్ టీమ్ తోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు ఇక్కడే ఆడారు ఎల్ఎస్జితో, ఆ మ్యాచ్ గెలిచారు కూడా. అది ఎల్ఎస్జికి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. 3కి 3 మ్యాచ్లు కూడా గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండే అక్కడ. కాకపోతే వాళ్ళ బౌలింగ్ లైనప్తో వాళ్ళని కట్టడి చేయలేకపోయినారు కానీ ఎల్ఎస్జి వాళ్ళని. కాకపోతే బ్యాటింగ్తో కొద్దిగా చాలా మంచిగా పర్ఫామ్ చేసి గెలిచారన్నమాట. అక్కడ ఇషాన్ కిషాన్ అయి ఉండొచ్చు, అభిషేక్ శర్మ అయి ఉండొచ్చు, నితీష్ కుమార్ రెడ్డి అయి ఉండొచ్చు, క్లాస్ అయి ఉండొచ్చు, అంకిత్ వర్మ, అందరూ మంచిగా పర్ఫామ్ చేసి గెలిచారన్నమాట. ఎవ్రీ ప్లేయర్ 30 రన్స్ కొట్టారన్నమాట. దాంతో మ్యాచ్ గెలిచారు. లేకపోతే వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే అంతగా లేదు. చూద్దాం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. అండ్ వాళ్ళ దాంట్లో ప్రాబ్లమ్స్ అనుకుంటే హర్షల్ పటేల్ అనమాట. ప్రతి మ్యాచ్ 40 to 50 రన్స్ ఇస్తున్నాడు, 2 వికెట్స్ ఇస్తున్నాడు. ఓకే, ఆ 2 వికెట్స్ పవర్ ప్లేలో లేకపోతే 10th ఓవర్ 11th ఓవర్ తీస్తే ఏమైనా టీంకి యూజ్ ఉంటుంది. 18th ఓవర్ 20 ఓవర్లో వచ్చి వికెట్ తీస్తే ఏమైనా యూజ్ ఉంటుంది? ఏమైనా యూజ్ ఉంటుంది? అక్కడ ఆల్రెడీ 5 వికెట్స్ వెంటాయి, ఆడొచ్చి 2 వికెట్స్ తీస్తాడు. అది కూడా టైలెండర్ని అవుట్ చేస్తున్నాడో లేకపోతే ఫినిషర్ని, వాళ్ళు ఆల్రెడీ ఇంకా మనం కొట్టేకి పోదాం అనుకున్న వాళ్ళని అవుట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ టీంకి ఏమి ఉపయోగపడదు అనమాట అలాంటి బౌలింగ్ చేస్తే. అండ్ జీషాన్ అన్సారీ ఓకే, పర్ఫార్మెన్స్ మంచిగానే ఇస్తున్నాడు. అండ్ ఈశాన్ మలింగా కూడా ఓకే, పర్లేదు అనిపించుకుంటున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మార్క్ అయితే లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో అయితే అంతగా మంచిగా కనపడలేదన్నమాట. అండ్ మనకు ట్రావిస్ హెడ్ ఉంటాడని అనుకున్నాం, తనకి ఏదో కోవిడ్ వచ్చిందంట. తనైతే ఇంకా ఈ 2 మ్యాచ్లు అయితే ఆడాడు ఖచ్చితంగా. అంత బిర్యానీ కోలుకోలేడనమాట కోవిడ్ వచ్చినప్పుడు. అండ్ మనకు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ అండ్ అంకిత్ వర్మ, కుశాల్ మెండిస్, ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్, హర్ష దుబే అండ్ జీషాన్ అన్సారీ, ఈశాన్ మలింగా. ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు సచిన్ బేబీ కానీ లేకపోతే అథర్వ తేడా కానీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రొడిక్షన్కి వచ్చేసరికి చూసుకుంటే ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పుకున్నాం మనము. ఎవరైతే మీడియం ఫేస్ బౌలర్స్ ఉంటారో, వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉంటారు, అది మీడియం ఫేస్లో వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఈ పిచ్. అంటే 120 to 135 వేసే బౌలర్స్కి మాత్రమే. నేనేదో 140 వేస్తాను, 150 స్పీడ్ వేస్తానంటే ఇక్కడ కుదరదు అనమాట. చూద్దాం. అండ్ స్పిన్నర్స్ కూడా వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్తో పోల్చుకుంటే మాత్రం ఆర్సీబీ స్పిన్నర్సే కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువ ఉన్నారన్నమాట. వాళ్ళకి వీళ్ళకి ఒక పాయింట్ ఇస్తే ఒకవేళ ఆర్సీబీ స్పిన్నర్సే కొద్దిగా హెడ్ ఉన్నారన్నమాట వాళ్ళకంటే. అండ్ బౌలింగ్ చూసుకున్నా కూడా భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్, అది కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అనమాట. అంటే తను ఫాస్ట్ బౌలర్గానే వచ్చాడు, కాకపోతే మీడియం ఫాస్టే వేస్తాడు. 130-135 వేస్తాడు, ఇంక అంతకు మించి 140 ఎప్పుడో వేసేతాను. అండ్ షెపర్డ్ అయి ఉండొచ్చు, వీళ్ళంతా టీమ్ డేవిడ్ అయి ఉండొచ్చు. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. షెపర్డ్ని అయితే ఖచ్చితంగా 2 ఓవర్లు యూజ్ చేస్తారు. అండ్ టీమ్ డేవిడ్ని కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అదైతే చెప్పలేము. ఒకవేళ యూజ్ చేస్తే తను కూడా మీడియం ఫాస్టే కాబట్టి టీం కోసం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా ఈ పిచ్చు వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఆర్సీబీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ పిచ్ చాలా మంచిగా, అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీడియం ఫేస్ బౌలర్స్ ఉన్నారు అండ్ మనకు మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఈశాన్ మలింగా అయి ఉండొచ్చు, జీషాన్ అన్సారీ అయి ఉండొచ్చు, హర్ష దూబే అయి ఉండొచ్చు, హర్షల్ పటేల్ అయి ఉండొచ్చు, ప్యాట్ కమిన్స్ అయి ఉండొచ్చు. వీళ్ళంతా మంచి ఫామ్లో లేరు, కాకపోతే వాళ్ళ బ్యాటింగ్ లైనప్తో గెలిచారు లాస్ట్ మ్యాచ్. ఇక్కడ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా కూడా విరాట్ కోహ్లీ అంతే మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఫిల్ సాల్ట్ ఓకే, పర్లేదు, ఆడతాడు. అండ్ జితేష్ శర్మ అయి ఉండొచ్చు అండ్ టీమ్ డేవిడ్ అయి ఉండొచ్చు, షెపర్డ్ అయి ఉండొచ్చు, టాప్ నాచ్ టచ్లో ఉన్నారు. ఫినిషింగ్ డిపార్ట్మెంట్ టాప్ నాచ్లో ఉన్నారు. వీళ్ళకి లాస్ట్ 5-6 ఓవర్లు వదిలేశారంటే ఖచ్చితంగా 70 to 80 రన్స్ కొడతారు అనమాట. 6 ఓవర్లకి ఖచ్చితంగా 15th ఓవర్ నుంచి 20 ఓవర్కి ఖచ్చితంగా 70-82 రన్స్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. అందుకనేసి నేనైతే
ఖచ్చితంగా ఆర్సీబీకి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఒక ప్రెషర్లో ఆడొచ్చు ఆర్సీబీ వాళ్ళు. ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఇంకా వాళ్ళకి గెలిచినా ఓడినా పోయేదేం లేదు కాబట్టి ఏమో చెప్పలేము. వాళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేసి వీళ్ళకే హార్ట్ బ్రేక్ ఇవ్వచ్చు ఆర్సీబీ వాళ్ళకి. నేనైతే ఖచ్చితంగా ఆర్సీబీనే గెలుస్తుందనే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారనేది కూడా. అండ్ ఇప్పుడు దాకా వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ కొద్దిగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.